హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ పచ్చి కంది గింజలతో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంతవరకు ఈ కర్రీ ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. రైస్, చపాతీ, సంగట్లోకి చాలా బాగుంటుంది. నేను 1/2 కిలో పచ్చి కందికాయలు తీసుకుంటున్నాను. ఇవి మామూలుగా డిసెంబర్, జనవరి ఆ టైంలో వస్తాయి. వెజిటేబుల్ మార్కెట్లో దొరుకుతాయండి. కందికాయలన్నీ ఒలుచుకొని గింజలు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్లోకి బాగా రెడ్గా పండిన టమోటాలు 2, కట్ చేసుకున్న ఒక ఆనియను, 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎండు కొబ్బరి, 2 స్పూన్స్ వేయించుకున్న వేరుశనగ పప్పులు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, కొద్దిగా చెక్క, 4 లవంగాలు, కొద్దిగా అల్లం వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, 1 స్పూన్ ఆవాలు, కరివేపాకు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని చిన్న మంట పైన 3-4 నిమిషాలు మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. మసాలా ఇలా బాగా రెడ్గా వేగిన తర్వాత కంది గింజలు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల కంది గింజలకు మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మరీ లూజ్గా కాకుండా కొద్దిగా గ్రేవీగా ఉంటే సంగటి, చపాతీలోకి చాలా బాగుంటుంది. వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని కర్రీ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదని వేయలేదండి. అంతే అండి, పచ్చి కంది గింజల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదండి. కంది గింజలు ఒలిచి పెట్టుకుంటే తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.